దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే భయపడవద్దు, భయపడవద్దు. ముఖ్యంగా దాదాపుగా మనం అన్ని విషయాల్లో కూడా భయపడుతూ ఉంటాం. ఎందుకంటే మానవులం కదా. మరి యోబు భక్తుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఏమన్నాడు ఆయన? ఏ విషయంలో నేను భయపడ్డానో అదే నా మీదకి వచ్చింది అన్నాడు. ఎక్కడుంది అది? యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏది వచ్చినని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుతున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. యోబు గారు ఏ విషయంలో భయపడ్డాడో అదే వచ్చిందంట ఆయన మీదకి. నాకు కూడా అదే జరిగింది. నాకు ఇంజక్షన్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం, అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. ఇంజక్షన్ కాదు, మొత్తం నా గుండె చీల్ చేసి మొత్తం కోసిపడేశారు. ఏ విషయంలో భయపడ్డానో అదే జరిగింది. మరి దేవుడు ఎందుకు అనుమతిస్తాడో మనకు తెలియదు. దేవుడు కొన్ని ఆయన అనుమతిస్తాడు. నా జీవితంలో దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించినప్పుడు ఇంక మనం ఏమీ కూడా చేయలేం. మనం లోపడటం నేర్చుకోవాలంతే, దేవానికి వందనాలని చెప్పడం నేర్చుకోవాలంతే. మరి దేవుడు యోబును విడిచిపెట్టలేదు, కానీ మరలా దేవుడు ఏం చేశాడు? తిరిగి లేవనెత్తాడు. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన యొక్క బలమైన హస్తం చేత యోబును తిరిగి లేవనెత్తాడు. ఆ రోజుల్లో యోబు కుమార్తెనంత సౌందర్యవతులు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా లేరు. అంత అందమైనటువంటి బిడ్డలు తిరిగి మళ్ళా దేవుడు ఇచ్చాడు. ఆయన ఏం పోగొట్టుకున్నాడో మళ్ళా తిరిగి రెండంతలుగా పొందుకున్నాడు. కాబట్టి దేవుని కార్యాలు అనేవి ఎంతో అద్భుతమైనవి. అయితే ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. నాకేమీ జరగదు, నాకే కీడు సంభవించదు మరి అని మనం ధైర్యంగా